వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మార్చి వస్తుందంటే స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎక్కడా లేని టెన్షన్ మొదలవుతుంది. 3 నెలల ముందు నుంచి పేరెంట్స్ అన్ని ప్రయాణాలు మానుకుంటారు. అందుకు కారణం మార్చిలో జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇక 2024 సంవత్సరంలో తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్పై క్లారిటీ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. సీఎంతో సమావేశం అనంతరం విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు. మొత్తం 7 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. 10th ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ సమీక్ష సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి వస్తుందంటే స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎక్కడా లేని టెన్షన్ మొదలవుతుంది. 3 నెలల ముందు నుంచి పేరెంట్స్ అన్ని ప్రయాణాలు మానుకుంటారు. అందుకు కారణం మార్చిలో జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇక 2024 సంవత్సరంలో తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్పై క్లారిటీ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. సీఎంతో సమావేశం అనంతరం విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు. మొత్తం 7 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. 10th ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ సమీక్ష సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి వస్తుందంటే స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎక్కడా లేని టెన్షన్ మొదలవుతుంది. 3 నెలల ముందు నుంచే పేరెంట్స్ అన్ని ప్రయాణాలు మానుకుంటారు. అందుకు కారణం మార్చిలో జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇక 2024 సంవత్సరంలో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్పై క్లారిటీ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇప్పటికే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చి 18 నుంచి జరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే 10వ తరగతి సంబంధించి మార్చి 18 నుంచి పరీక్షలు అనే షెడ్యూల్ అయితే విడుదలవడం జరిగింది. అయితే ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కూడా ఆల్మోస్ట్ 90% వరకు సిలబస్ అనేది కంప్లీట్ అయిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే 10th క్లాస్ అనేసరికి ముఖ్యంగా మన ఫౌండేషన్ అనుకోవాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించి 10th అనేది పునాదిగా చెప్పుకోవచ్చు. 10th సంబంధించి కొంచెం 15 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఎక్కువగా ఈ పరీక్షలలో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పరీక్షలు ఏ విధంగా రాయాలి ఏంటి
అని దానికి సంబంధించి అయితే మనతో పాటు ఈ పరీక్షలకు సంబంధించి పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మనతో తెలియజేయడానికి కొంతమంది ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ 10వ తరగతి సంబంధించి 18వ తారీఖు నుంచి మార్చి 18 నుంచి షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి? ప్రజెంట్ అయితే పిల్లలకి కరెక్ట్గా మ్యాక్సిమము 90% వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది సార్. వాళ్ళకి ప్రతి లెసన్స్ కూడా చాప్టర్ వైజు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ పైన ప్రతి చాప్టర్ పైన కూడా వాళ్ళకి డ్రిల్లింగ్ ఇస్తూ మళ్ళీ దాని మీద వాళ్ళకి మరొకసారి రివిజన్ చేస్తూ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మరొక 77 రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో గ్యారంటీగా సక్సెస్ అవుతారు, ఎక్కువ మార్కులు కూడా సంపాదిస్తారు సార్. అందులో గ్యారంటీ. జనరల్గా ఏంటంటే 10వ తరగతి పరీక్షలు అంతే అక్కడ పేరెంట్స్ నుంచి కూడా మంచి ర్యాంకులు రావాలనేసి పిల్లల మీద ఒత్తిడి కూడా తెస్తుంటారు. అలాంటి పిల్లలకి కొంచెం అంటే బాగా చదివే వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు, కానీ కొంచెం బ్యాక్వర్డ్గా ఉండే వాళ్ళకి పిల్లలకి గట్ట మీరు ఏ విధంగా ప్రిపేర్, ఇప్పుడు మనకి 18 తక్కువ సమయం ఉంది అనుకోవచ్చు, ఎలాంటి ప్రిపరేషన్ ఇవ్వాలి ఏంటి? వాళ్ళకి 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అస్తమానం అవి వస్తుండవండి. ప్రతి సంవత్సరం కూడా వచ్చే మోడల్ పేపర్స్లో వచ్చే క్వశ్చన్స్ వాళ్ళకి తీసి వాళ్ళ పాస్ వరకు కూడా చూడొచ్చు. అంటే బాగా మీరు వీక్గా ఉండే పిల్లల కోసం అది. మిగతా చదివిన వాళ్ళకైతే నార్మల్గా ప్రతి చాప్టర్ని కూడా చక్కగా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, అంటే ఒక చాప్టర్కి 4 టెస్టులు 5 టెస్టులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. కరెక్ట్గా మనకి 77 రోజులు ఉన్నది కాబట్టి ప్రతి 7 పేపర్లు ఎగ్జామ్స్కి 7 పేపర్లో కూడా 77 రోజులు ఉన్నాయి. కనీసం ఒక పేపర్కి 10 రోజుల కింద మనం తీసుకున్న ఇప్పుడు నేను రివిజన్ చేసుకుంటే చక్కగా మార్కులు అనేది గ్యారంటీగా 550 అబవ్గా ఎక్కువ తెప్పించుకోవచ్చు కూడా పిల్లల చేత. ఇంకా ఇందులో వాళ్ళ ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా మెలకువలు ఏమైనా మీరు చెప్పగలరా? యాజ్ ఏ టీచర్గా అంటే మీరు అన్ని స్థాయి పిల్లలు కూడా చూస్తారు, బాగా చదివే వాళ్ళని చదవని వాళ్ళని అందరినీ చూస్తారు. 10వ తరగతి అనేసరికి తల్లిదండ్రులు కూడా ఏదో మంచి మార్కులు మా అబ్బాయి తెచ్చుకోవాలి, బాగా చదవాలి, కొంతమంది పాస్ అయితే చాలు అనే రకంగా ఉంటుంది. అలాంటి పిల్లల కోసం ఏం చెప్తారు? అంటే మెలకువలు అని అంటే ఎక్కువ మార్కులు కావాలని అంటే మనము ఎక్కువగా వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేసి ఆ టెస్ట్లో ఉండే లోటుపాట్లు ఉండి వాటిని సరిచేయడము, రీవాల్యుయేషన్ చేస్తూ వాళ్ళ దగ్గర మనమే రీవాల్యుయేషన్ ఇలా ఎగ్జామ్స్లో ఇలా ఉంటాయి, ఇలా వస్తే మార్కులు ఇలా వస్తాయని దాన్ని మార్పు చేస్తూ వాళ్ళకి ఎక్కువ మార్కులు తెప్పించగలము. అదే కొద్దిగా లో స్టాండర్డ్లో ఉండే వాళ్ళకి 2-3 ప్రశ్నలు అనమాట ఎక్స్ట్రా చదివిస్తూ తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా నేర్పుతూ వాళ్ళని పాస్ అయ్యేటట్టు లేదా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటట్టు మనం ట్రై చేయొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే 10వ తరగతి సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యింది, అయితే పిల్లల్లో కూడా కొంత అది ఏదైతే ఉందో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి కూడా ఒక ఒత్తిడి అనేది ఉంటుంది, పిల్లలకి మంచి మార్కులు రావాలనేసి తెల్లవారుజామున లేచి చదవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి అయితే 90% సిలబస్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పటికి ఒక ప్రణాళికాబద్ధంగా రోజుకి ఒక పేపర్ కింద 10 రోజులకు ఒక పేపర్ అలా షెడ్యూల్గా వేసుకుని చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని ఉపాధ్యాయులు చెప్తున్నారు. కిరణ్మయి. రైట్, థ్యాంక్ యూ రాము.